Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Videos. నమస్తే సార్. నమస్తే అండి. మీరు ఫస్ట్ నుంచి చూస్తే ఈ బుక్స్ కానీ, మూవీస్ కానీ, డైరెక్షన్ కానీ ఇలా మీదంతా ఒక ప్యాటర్న్ లాగా ఉంది. అంటే మీరు యండమూరి వీరేంద్రనాథ్ గారి మీద ఆయన ఒక బుక్ రాస్తే దాన్ని ఛాలెంజింగ్గా ఇంకొక బుక్ రాయడం జరిగింది. మూవీస్ కూడా అంతే. మీవి అన్నీ కూడా కొంచెం థాట్ఫుల్గా, మీరు తీసిన 14 మూవీస్ కూడా థాట్ఫుల్గా ఉండేవి. తర్వాత ఇప్పుడు ఏమన్నా మీరు పాలిటిక్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండి ఏమన్నా వస్తున్నారా సార్? ఎందుకంటే మీరు రెడ్ బుక్ అనే మూవీ తీయబోతున్నారు. అంటే పాలిటిక్స్ నాకు ఇంట్రెస్ట్ లేదండి. అసలు నేను ఏ పార్టీ నేను సపోర్ట్ చేయాలని అనుకోను. ఏ పార్టీ దగ్గరికి నేను ఎక్కువ వెళ్ళను. ఎవరిని ఏ పొలిటికల్ లీడర్ని నేను కలవను. నాకంత పొలిటికల్ లీడర్ల మీద అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. నాకు పార్టీ గురించి ఎప్పుడు నేను చేయనండి. ఒక కళాకారుడిగా సినిమా ఇండస్ట్రీలో నేను ఉన్నాను కాబట్టి నా సినిమాని అందరూ చూడాలి. సినిమా ఇండస్ట్రీకి నేను సేవ చేస్తున్నాను. సినిమా వాళ్ళే నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాను తప్పిస్తే మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటామని బయటికి వెళ్ళి పాలిటిక్స్తో నేను ఎప్పుడు కూడా సంబంధాలు పెట్టుకోలేదు. పాలిటిక్స్తో నాకు ఎటువంటి స్నేహాలు కూడా లేవండి. అయితే ఏంటి సార్ మరి రెడ్ బుక్ అనేది? లోకేష్ రెడ్ బుక్కి, శివనాగ్ గారి రెడ్ బుక్కి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఇప్పుడు రెడ్ బుక్ అంటే లోకేష్ గారిదో లేకపోతే శివనాగ్దో కాదండి. రెడ్ బుక్ అనేది ఏంటంటే ఒక ఫారిన్ కంట్రీలో నుంచి ఒక మాఫియా వాళ్ళు అప్రూవర్స్ అయిన మాఫియా వాళ్ళ మీద ఒక గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక రెడ్ బుక్ అని ఒక డిజిటల్తో ఒక రెడ్ బుక్ అనేది కనిపెట్టింది. అంటే ఎవరైతే అప్రూవర్స్ అయ్యి మొత్తం టోటల్గా మాఫియా నుంచి అప్రూవర్స్ అయ్యి గవర్నమెంట్లో కలిసిపోదాన్ని చూస్తారో రేపు వాళ్ళు గవర్నమెంట్కి కూడా చెడు చేస్తారనే ఉద్దేశంతో ఏం చేశారంటే వాళ్ళని ఒక రెడ్ బుక్లో యాడ్ చేసేసి వాళ్ళని శిక్షించడం అనేది ఇప్పుడు కాదండి. ఈ రెడ్ బుక్ అనేది ఇప్పుడు కాదు, ఇక్కడది కాదు. ఇది ఒక ఫారిన్ నుంచి మన ఇంగ్లీష్ నుంచి పుట్టిందే ఈ రెడ్ బుక్ అనమాట. ఆ రెడ్ బుక్ ఏంటంటే ఇప్పుడేదో కొంతమంది క్రిమినల్స్ ఉన్నారు, క్రిమినల్స్ ఇలా చేస్తున్నారు అని దాని మీద ఇప్పుడు కొంతమంది రెడ్ బుక్ని వాళ్ళు ప్లాన్ చేసుకొని, అదే లోకేష్ గారు అయ్యి ఉండొచ్చు. లోకేష్ గారు రెడ్ బుక్ అనే దాన్ని ప్లాన్ చేసుకొని లాస్ట్ గవర్నమెంట్లో ఏం జరిగింది, ఎవరెవరు ఏమేమి చేశారు దాని మీద ఆయన వర్క్ చేస్తున్నట్టున్నారు అంతే తప్ప మనకి ఆ రెడ్ బుక్ కాదండి. మీ రెడ్ బుక్ గురించి చెప్పండి సార్. లేకపోతే నా రెడ్ బుక్ అంటే ఇప్పుడు యాక్చువల్గా అంటే కొద్దిగా పొలిటికల్ని బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి, నేను కాదనట్లేదు. పొలిటికల్ నుంచి మాఫియాకి చేంజ్ అయిన వాళ్ళని ఏంటి ఈ రెడ్ బుక్లో హీరో ఏం చేశాడు అనేది కథ ఉంటుంది. మీరు ఏ మూవీ తీసినా, ఎందుకంటే మీ టైటిల్స్ చూసినా లేకపోతే మీరు తీసే మూవీ స్ట్రక్చర్ చూసినా కూడా ఏదన్నా ఒక డైరెక్టర్ ఒక మూవీ తీశారనుకోండి, లేకపోతే దాన్ని ఛాలెంజింగ్గా మీరు ఒక మూవీ తీస్తారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ జ్యోతిలక్ష్మి అనే మూవీ తీస్తే మీరు జంక్షన్లో జయమాలిని అనే ఒక మూవీ తీశారు. లేకపోతే ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారు అతడు ఆమె ప్రియుడు అని ఒక బుక్ రాస్తే మీరు ఆయన మీద మీకు కోపం వచ్చిందా, లేకపోతే అలా మీరు అతడే ఆమె ప్రాణం అని ఒక మూవీ రాశారు, అదే బుక్ రాశారు. అలా మీరు అంటే అవతల వాళ్ళని ఛాలెంజ్ చేస్తారా సార్, లేకపోతే ఇలా ఒక కాంటెంపరీగా ఒకటి చెయ్యొచ్చు అలా రాస్తారా? ఇప్పుడు నేను ఛాలెంజ్ చేయడానికి వాళ్ళు నాకు శత్రువులు కాదండి. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు నాకు మంచి మిత్రుడు. మేము ఇద్దరం ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళం. ట్రైనింగ్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగే నేను పూరి జగన్నాథ్ గారు బయటకు వచ్చిన వాళ్ళం. ఫ్రెండ్లీగానే ఉంటాం. పూరి జగన్నాథ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మిగతా వాళ్ళంత ఇష్టం లేదా అంటే ఆయన కష్టపడి పైకి వచ్చాడు. ఆయనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, కష్టపడి పైకి వచ్చాడు. మంచి డైరెక్టర్ అయ్యాడు, మంచి సూపర్ హిట్లు ఇచ్చాడు. ఒక ట్రెండింగ్ యూత్కి ఒక ట్రెండింగ్ డైరెక్టర్ అయ్యాడు ఆయన. అంతే తప్ప ఆయన మీద నేను ఛాలెంజ్ చేయడం కాదు. నేను పూరి జగన్నాథ్ మీద నేను ఛాలెంజ్ చేయడం కాదండి. ఆయన జ్యోతిలక్ష్మి అనే సినిమా చేశారు, నేను చూశాను సినిమాని. బట్ నాకేంటంటే జ్యోతిలక్ష్మి గారు జయమాలిని గారు ఇద్దరు చాలా ఫేమస్ అండి. ఇక్కడ మేము ఆలోచించేది ఏంటంటే ప్రొడ్యూసర్కి ఎంత మనీ వచ్చాయి, ప్రొడ్యూసర్ సేఫ్ అయ్యాడా లేదా. ఒక ప్రొడ్యూసర్ కనుక సినిమా ఇండస్ట్రీలో నిలబడితే 100 కాపురాలు నిలబడతాయండి, 100 కుటుంబాలు బతుకుతాయి. ఇప్పుడు ఏంటంటే జ్యోతిలక్ష్మి గారి మీద ఆయన సినిమా చేశారు. జ్యోతిలక్ష్మి గారు అంటే ఆల్రెడీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చాలా ఆంధ్రప్రదేశ్ కాదు, ఒక తమిళనాడు కానీ తెలుగు కానీ జ్యోతిలక్ష్మి గారు అంటే చాలా ఫేమస్. ఆవిడ మీద సినిమా అంటే ఆడియన్స్ చూడటానికి ఇష్టపడతారు. అప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తాయి. అప్పుడు ప్రొడ్యూసర్ సేఫ్ అవుతాడండి. అట్లాగే జయమాలిని గారు కూడా అంత ఫేమస్ కదా. అవును, అప్పట్లో జ్యోతిలక్ష్మి జయమాలిని అంత ఫేమస్.
బట్ మంచి ఐడియా చేశాడు నా పూరి జగన్నాథ్ గారు, జ్యోతిలక్ష్మి మీద చేసి ఇప్పుడు మనం జయమాలిని మీద చేస్తే బాగుంటుంది కదా, మన ప్రొడ్యూసర్స్ సేఫ్ అవుతారు, మేము జయమాలిని మీద సినిమా చేద్దామని జయమాలిని గారి మీద నేను సినిమా ఒక కథ తయారు చేసుకొని, అంటే ఆయన లైఫ్ హిస్టరీ అయితే కాదండి, టైటిల్ అది పెట్టుకున్నాం. ఇప్పుడు బయోపిక్ కాదండి, పూరి జగన్నాథ్ గారి జ్యోతిలక్ష్మి కూడా అంతే, బయోపిక్ కాదండి, స్టోరీ అండి. అంటే ఆ నేమ్ తీసుకున్నాం, ఆ పేరు తీసుకున్నాం, అంటే పాపులర్ నేమ్ కాబట్టి జ్యోతిలక్ష్మి అనే పేరుతో ఆయన చేశారు, జయమాలిని అనే పేరుతో నేను చేశాను. ఎందుకు చేస్తాం అంటే రీచ్ అవ్వడం కోసం, అంటే ఆడియన్స్కి రీచ్ అయితే వాళ్ళు వచ్చి చూస్తే సినిమాని కలెక్షన్స్ వస్తే ప్రొడ్యూసర్ విన్ అవుతాడండి. ప్రొడ్యూసర్ బతికాడంటే 100 మంది ఫ్యామిలీస్ బతుకుతాయి. అట్లా దాని గురించి చేస్తాం అంతే తప్ప ఇదేం ఛాలెంజ్లు ఎవరి మీద ఇంకేదో చేయాలని అట్లే ఉండదండి. అందరం ఫ్రెండ్లీగా ఉంటాం, ఇండస్ట్రీలో అందరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాం, ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం అందరం. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.